అల్పపీడనం ప్రభావంతో సిటీలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. రెయిన్ అలర్ట్తో అప్రమత్తమయ్యారు బల్దియా అధికారులు. మరోవైపు నగరంలో పలుచోట్ల ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమైంది. ఇక నగరంలో వాతావరణంపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రానికి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని కూడా భారత వాతావరణ శాఖ అటు తెలంగాణ వాతావరణ శాఖ కూడా తెలిపింది. ముఖ్యంగా 2 రోజులు ఈ అల్పపీడన కారణంగా వర్షాలు ఉన్నాయని చెప్పింది. ఈ యొక్క వాయుగుండం బలహీనపడి ఈ రోజు నుండి అంటే మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయంటూ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అతి భారీ వర్షాలు నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మనం నగర వ్యాప్తంగా కూడా మేఘాలు కొంచెం మేఘావృతమై ఉంది. మార్నింగ్ టైంలో కూడా చిరుజల్లులో కురిశాయి. ఈ ఉత్తర ఈశాన్య జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అదేవిధంగా హైదరాబాద్కు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా వర్షం ఉందంటూ కూడా అలర్ట్ జారీ చేశారు. దీంతో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఇక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అధికారులను అలర్ట్ చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా రేపు కనుక రేపటి వాతావరణం కనుక మనం చూసినట్లయితే రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ఈ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆ తర్వాత ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలు కానీ చేపల వేటకు కానీ ఎక్కడికి వెళ్ళొద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నగర వ్యాప్తంగా మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు ప్రభుత్వం, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు పోలీసు యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో ఈ 3 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు మాత్రం అలర్ట్ ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చేసింది. సో నగర వ్యాప్తంగానైతే ఈరోజు ఉదయం నుండి మాత్రం మొత్తం నగర వ్యాప్తంగా అటు షేర్లింగంపల్లి సైడు షేర్లింగంపల్లి కానీ అటు గాజుల రామారం, కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు సైడు ఉదయం చిరుజల్లు కురిసిన ప్రస్తుతం మాత్రం నగర వ్యాప్తంగా మేఘావృతమై ఉన్నది. సో సాయంత్రానికల్లా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.